తెలంగాణ రాష్ట్రంలో మరి ఎన్నో రోజుల సంది సర్పంచ్గా లేక మరి గ్రామంలో సర్పంచులు ఉంటేనే వాటర్ సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ ఏ ఒక విషయం ఉంటే గ్రామంలో సర్పంచ్ ఉంటేనే బాధ్యతగా చేపడతారు కాబట్టి మరి లేట్గా వచ్చిన మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి సర్పంచులు ఏదైతే నిర్ణయించారో మరి తెలంగాణ రాష్ట్ర మొత్తానికి మూడో విడత ఈరోజు కూడా కోటింగ్ కూడా జరిగింది ఓటీ మరి రేపు ఇక్కడ 17వ తారీఖు లాస్ట్ కాబట్టి మహేశ్వరం కాన్స్టిట్యూన్సీలోనే కందుకూరు మహేశ్వరం మరి ఎలక్షన్ 17వ తారీఖు ఉంది. మరి ఇక్కడ కందుకూరు మండలంలో 35 గ్రామ పంచాయతీలో మరి 3 గ్రామ పంచాయతీ ఏకంగా 3 గ్రామ పంచాయతీ అయినాయి. ఇంకా 32 గ్రామ పంచాయతీలు రేపు 17వ తారీఖు మరి కోటింగ్ ఉంటుంది కాబట్టి నేను ఒక్కటే రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఏదైతే మంచి నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట్లాడుతుందో మరి మహిళలకు సంబంధించి ఇండ్ల విషయంలో కానీ ఉచితంగా బస్సు ప్రయాణం కానీ మరి ఏదైతే మొన్న చీరల కంపెనీ కూడా చూడడం జరిగింది. దాంతోపాటు మొన్న మహిళలకు డాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో గ్రూప్లో ఉన్నారో వారికి మొన్న 2,41,00,000 నేనే నా చేతుల మీద ఇవ్వడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళలకు ఏదైనా ఇండ్ల విషయంలో కానీ దున్య కానీ మహిళలకి కోటి మహిళలకు కోటేశ్వరుడు కావాలని చెప్పి ఒక ఆలోచనతో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీని గెలిపేయాలని చెప్పి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డారో క్యాండిడేటు వారికి గెలిస్తే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఏదైనా నిధులు రావాలంటే డెవలప్మెంట్ జరగాలంటే కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ని భారీ మెజారిటీతో గెలిపేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మహేశ్వరం కందుకూరు ఇక్కడ ఇన్ఛార్జిగా కిచెనగర్ లక్ష్మీనారాయణ గారు మరి ఎమ్మెల్యేగా ఇక్కడ సబితారెడ్డి ఉన్నా కానీ ఫండ్స్ మొత్తము ఇక్కడనే మా కిచెనగర్ లక్ష్మీనారాయణ గారి తరఫున నిధులు వస్తాయి. రేపు డెవలప్మెంట్ జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. వేరే వాళ్ళకి ఇస్తే వారికి నిధులు రావు. నేను కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కందుకూరు మండల అధ్యక్షునిగా మహేశ్వరం మార్కెట్ చైర్మన్గా నేను ఉన్నాను కాబట్టి ఈ బాధ్యత మహేశ్వరం కందుకూరులో గిట్ట నేను తిరుగుతూ ఉన్నా. మరి ఇక్కడ గిట్ట ఏదైతే మన పెద్దమ్మ గ్రామ పంచాయతీలో మరి క్యాండిడేట్ 3 నిలబడ్డారు. అందులో దీపికా మోహన్ గారు మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీకు ఇక్కడ నిలవడం జరిగింది. రేపు ఏదేది ఉన్నా వర్కులు రావాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇక్కడైతే వర్కులు కానీ ఇల్లు కానీ ఏదైనా రావాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉంటేనే వీళ్ళకు వర్కులు వస్తాయి. పార్టీగా వేరే పార్టీ ఉంటే మేము ఇంతగానో మాట్లాడేది కాదు. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాబట్టి రేపు వచ్చేది గిట మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు చెప్తున్నా నేను రేపు వచ్చే ఎలక్షన్లో భారీ మెజారిటీతో మళ్ళీ 100 సీట్లతో మనం గెలవబోతున్నాం. మరి మంచి నిర్ణయం ఓటర్స్ ఏదైతే ఉన్నారో వారి మంచి గుణం ఎవరైతే చేస్తారో ఎవరేమో అధికారంలో ఉన్నారని చెప్పి వాళ్ళు అర్థం చేసుకొని ఓటేసేటప్పుడు మరి అధికారంలో ఎవరున్నారు దాన్ని ఆలోచించాలని చెప్పి కూడా
ఓటర్ల గిట నేను మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇలా డెవలప్మెంట్ జరగాలి అంటే అధికారుల పార్టీ ఉండాలి. ఇలా మనకు ఏమన్నా రావాలి అంటే అధికారం ఉన్నవాళ్ళే సర్పంచులు ఉంటేనే కార్యక్రమం జరుగుతుంది. ఇలా మన దగ్గర అధికారం వద్దు, ఏది వద్దు, మనమే ఉండాలంటే ఓటర్స్లకు తెలియదు. ఎవరేం తెచ్చేది అంటే ఓటర్స్ తెలియదు. కాంగ్రెస్ పార్టీలో ఇల్లు రావాలన్నా, పెన్షన్ రావాలన్నా, ఏ అయితే 6 గ్యారంటీ చెప్పాం అది 6 గ్యారంటీల్లో కొన్ని సాధ్యమైనవి, కొన్ని ఇంకా సాధ్యం కాలేదు. అవి గిట్ట ఏదో మాట ఇచ్చామో అది ఇక్కడనే మళ్ళీ ప్రజలలో ఉండి అవి కూడా నిలబెడతామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే రాహుల్ గాంధీ గారు వచ్చి రేవంత్ గారు మాట ఇచ్చారో ఆ మాటకు ఇంకా 2 ఉన్నాయి. అవి గిట్ట కొనసాగిస్తామని కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఎక్కడైనా సరే మాయేశ్వరం కానీ కందుకూరు కానీ ఎవరైనా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్కే ఓటేసి గెలిపేయాలని చెప్పి ఓటర్లకు, ఊర్లో ఉన్న జనాభాలకు, ఓటేసే నాయకులకు, మా అక్క చెల్లెలకు, మా అన్నదమ్ములకు అందరికిట పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే రాబోయే రోజుల్లో మీ గ్రామంలో డెవలప్మెంట్ జరుగుతాను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎక్కడ ఉన్నా నేను ఉంటాను. ఏ మాయేశ్వరం కందుకూరు మండలంలో కంపల్సరీగా ఎక్కడే ఉన్నా అభివృద్ధి జరగాలంటే డెవలప్మెంట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇలా మా మాయేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న కిచెన్ లక్ష్మీరెడ్డి గారు మరి నాకు ఇక్కడ ఇన్ఛార్జిగా పంపిండు కాబట్టి మేము 5-6 మంది ఉన్నాము. మార్కెట్ చైర్మన్గా నువ్వు ఉన్నావు. ఈ మాయేశ్వరం కానీ కందుకూరులో నువ్వు తిరిగి చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని అభివృద్ధిని గెలిపానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇంతటికి నా ఉపన్యాసం ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్.